మనందరి ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే స్థానిక ఎంపీటీసీ సభ్యులు శనపాప గారికి, స్థానిక నాయకులు వైస్ సర్పంచ్ రమేష్ గారికి, అలాగే కొంచెం లక్ష్మణ్ గారికి, గండం ఈశ్వరరావు గారికి, ఏగల అప్పారావు గారికి, అలాగే కొల్లాభద్రం కళ్యాణం గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మన గణేష్ అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకి కానుకేస్తే జగనన్న మనకి రిటర్న్ గిఫ్ట్ గా గణేష్ అన్నని మంత్రిగా ఇచ్చి మన అందరికీ చేస్తారని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అబద్ధ హామీలతో వచ్చారు. ముందుగా ఆయన మరి డ్వాక్రా రుణమాఫీలు చేస్తాననేసి డ్వాక్రా రుణమాఫీలు చేయలేదు. రైతు రుణమాఫీ చేస్తాననేసి రైతు రుణమాఫీ కూడా చేయలేదు. అలాగే ఎక్కడ పడితే అక్కడ రాసి ఉండేవారు, జాబ్ వస్తే జాబ్ వస్తుంది, జాబ్ రాకపోతే నిరుద్యోగ వృత్తి అన్నారు. జాబు లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. మరి అలాంటి వ్యక్తులు మనం నమ్ముతామా? ఈరోజు నమ్ము కదా. మరి ఈరోజు మళ్ళీ అబద్ధ హామీలు పూటక మాటలతో చెప్పడానికి మళ్ళీ మన ముందుకు వస్తున్నాడు. ఇందుకో కేజీ బంగారు ఇస్తాడంట, ఇందుకో ఒక బిందు కారు ఇస్తాడంట. నమ్ముతావా? నమ్మం కదా. మరి జగనన్న చెప్పిందో చేస్తాడు, చేసిందో చెప్తాడు. జగన్ అంటే ఒక నమ్మకం, చంద్రబాబు అంటే ఒక మోసం. చంద్రబాబు తన అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో చాలా మందిని అవమానించాడు. బీసీలను తోకలు కత్తిరిస్తానన్నాడు. ఎస్సీలంటే మాల మాదిగ రిల్లీలు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని ఎస్సీ పుట్టుకని అవమానించిన దౌర్భాగ్యులు చంద్రబాబు నాయుడు అని ఈ సందర్భంగా. అలాగే మన నర్సీపట్నంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే అయ్యన్న పోత్రి గారు. ఇతనైతే ఏకంగా మహిళా అధికారులే బట్టలు ఓడదీస్తానంటున్నాడు. మరి ఇదేమో ఆనందం, ఈ వయసులో ఆయనకి బట్టలు ఓడదీయడం సిగ్గున్నారు అయ్యన్న పోత్రి గారికి. ఈ వయసులో కూడా ఆడవాళ్ళు ఆ విధంగా మాట్లాడటానికి, ఇలా మహిళల కోసం మాట్లాడేది, ఇలా మహిళలు ఉద్ధరించేది, ఇలా మహిళ మేల్కొని పడిచి మీటింగ్లు పెట్టి ఉపన్యాసాలు ఇచ్చి పెద్ద గొప్పలు చెప్పేవాళ్ళు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద ప్రేమ అభిమానంతో మహిళలకి అధికారం ఇచ్చినటువంటి మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మొన్న ఈ మధ్య మరి గొలుగుండలో మరి టీడీపీ శంకరావు సభ ఒకటి జరిగింది. ఆ సభలో మరి టీడీపీ గ్రామ సింహాలు ఎలా మురుగయ్యో మనం అందరం చూసాం. అందులో ఒక స్థానిక టీడీపీ నాయకుడు మౌత్ పట్టుకుని ఊగిపోయాడు. ఫోన్కు వచ్చినట్టుగానా పళ్ళు దాగిన కోతిలాగా ఏం మాట్లాడుతున్నాడో తెలియలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వైసీపీ నాయకుల్ని చంపేస్తాను, నరికేస్తానని మాట్లాడుతున్నాడు ఆయన. అతను అసలు ఏ పార్టీ మద్దతుతో ముందొచ్చాడో ముందు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడతాడు, నరికేస్తాను, చంపేస్తాను అంటాడు. అలాగే మరి ఈ గ్రామ ప్రజలందరూ కూడా చాలా మంచితనంతో ఆయనకు 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఏకగ్రీవంగా పంచాయతీని కట్టబెడితే ఆ కట్టబెట్టిన ప్రజల్ని ఆయనకి అండగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా సంపుతానని నరుకుతానని చెప్తాడా? ఇదేనా ఆయన సంస్కారం? ఇదేనా ఆయన సంస్కారం అడుగుతున్నాను. అలాగే ఇంకో వ్యక్తి మాట్లాడాడు, పెట్ల ధర చింతకాయల విజయ్ గారు. ఆయన అధికారంలోకి వస్తానంట వైసీపీ వ్యక్తుల్ని టార్గెట్ చేస్తాడంట. ఓరయ్యా, నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, ఏడ్చేది లేదు కానరా నువ్వు. అలాగే మరి పెట్ల ధర గారు చాలా 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 పెద్ద విషయాలు మాట్లాడారు. వాళ్ళు అధికారంలోకి వస్తారంట వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తారంట. ఏ మాత్రం టార్గెట్ చేస్తారో మేమేమో చూస్తాం, భయపడేది లేదు. మా గణేష్ అన్న అండగా ఉన్నంత వరకు
భయం అనే పదానికి మీనింగ్ తెలియదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకో మాట అంటున్నారు వాళ్ళ అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని రోడ్డు మీద తిరగనీయకుండా చేస్తాడంట. ఓరయ్యా బాబు, విజయ్ బాబు, నీకు ఒకటే చెప్పదలుచుకుంటున్నా ఈ సందర్భంగా, ఈ దేశ ప్రజలందరికీ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. అది రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంతేగాని నీ అయ్యన్న పోతున్న రాజ్యాంగం ఇక్కడ అమలు చేస్తానంటే ఊరుకోనని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ గూండాల్ని రౌడీల్ని కట్టడి చేయాలంటే మళ్ళీ గణేష్ అన్న ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి, మంత్రిగా తిరిగి రావాలి. అందుకే సమయం లేదు మిత్రమా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఫ్యాన్ గుర్తు వేటేద్దాం, పొన్నూరులో ఉన్న మన బంధువులందరూ రప్పిద్దాం. ఏది ఏమైనా నర్సీపట్నం కోటపై వైసీపీ జెండా ఎగరవేద్దాం. నేను గణేష్ అన్న గెలిపించడానికి నేను సిద్ధం. ధన్యవాదాలు. జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం అండి. ముందుగా గ్రామ పెద్దలందరికీ కూడా మరి ఇక్కడికి ఇచ్చేసిన పార్టీ నాయకులకు, పార్టీ అభిమానులకు